ఎన్నికల సందర్భంలో కాశ్మీర్లో ఎత్తుగడ ఒకటే. పాకిస్తాన్ ప్రోత్సాహక తీవ్రవాదులు కాలుద్దామనుకున్నారు, ఆయుధాలతో పంపించారు, వచ్చిన వాళ్ళని వచ్చినట్లు లేపేశారు, మధ్యలో కొంతమంది గాయపడ్డారు. కానీ ఎక్కడ ఎన్నికలాగలేదు, ఆపలేదు, ఏమీ కానీయకుండా చూసుకున్నది ప్రభుత్వం, సైన్యం. ఇక ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి కౌంటింగ్కి దగ్గర. అసలు పాయింట్ ఏంటంటే కాశ్మీర్లో స్వతంత్రులు ఎక్కువ మంది గెలుస్తారా, ఇది డౌట్. కాశ్మీర్ లోయలో భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా ఇప్పటిదాకా లేదు. జమ్మూలో బలమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీనే ఉంది, ఇప్పుడు కూడా అక్కడ బలంగా తాము వస్తామని నమ్ముతోంది. అదే సందర్భంలో కాశ్మీర్ లోయలో ముఫ్తీల కుటుంబ సీట్లు కానీ, అంటే కుటుంబ పార్టీ నుంచి సీట్లు కానీ, లేదా అబ్దుల్లాల పార్టీ నుంచి కానీ సీట్లు కానీ లేకుండా అవి ఇండిపెండెంట్లు గెలవాలని కోరుకుంటుంది. ఆ ఇండిపెండెంట్లని మద్దతు తీసుకుని తను ప్రభుత్వాన్ని నడపాలనుకుంటుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఇదే కీలకమైనటువంటి ఎత్తుగడ. ఇక రిజల్ట్ వచ్చిన రోజున కానీ అసలు కథ తెలవదు.